వచ్చేసరికి 3,800 నుంచి 4,300 కోట్ల బడ్జెట్ అండి. ఈ బడ్జెట్ని అటు మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీర్మానం వరకే కమిషనర్ గారు ఆమోదం తెలపడం జరుగుతుంది. ఎందుకంటే 100 మంది, ఇప్పుడు మేము 20,000 మందికి ఒక ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్, అలాగే 98 మంది కార్పొరేటర్ల ప్రజాప్రతినిధులుగా స్టాండింగ్ కమిటీ మెంబర్లు 10 మంది. ఈ 10 మంది తీర్మానం ఏదైతే జరుగుతుందో, ఈ తీర్మానం జరిగిన ఈ 10 మంది చేస్తుందే కమిషనర్ గారు కానివ్వండి, అటు మేయర్ కానివ్వండి ఏకపక్ష ధోరణితో తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 4,200 కోట్లు కూడా అటు గుత్తేదారులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, అధికార పక్షంలో ఉన్న మేయర్ గారు కానివ్వండి, వీరు చేసిన ఏదైతే ఈ అరాచకాలు లేదంటే పైనుంచిన ప్రెజర్స్ వాటి వల్ల ఏకపక్ష ధోరణితో కొన్ని వాటికి రావాల్సిన డబ్బులు అన్ని వాటికి రాకుండా, ఇప్పుడు మొన్న మురసల్లో పార్క్ చూసుకుందాం సార్, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి అని చెప్పేసి మురసల్లో పార్కుని పెట్టడం జరిగింది. ఆ మురసల్లో పార్కు పెట్టవలసిన 100 కోట్ల రూపాయలు మిగతా వాటిలో వాటికి ₹1 చొప్పున ఇస్తే 98 వాటిలు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందును. కానీ అలా కాకుండా కేవలం ఏంటంటే ఏకపక్ష ధోరణితో ఒకటే మురసల్లో పార్కుకి 100 కోట్ల రూపాయలు కేటాయించడం, అది ఎంతవరకు సబు అండి? ప్యాకేజీలు ఇంట్లో పెట్టుకొని జీవీఎంసీ కార్పొరేషన్ తాలూకా నిధులతోటి, ఈ బడ్జెట్లో వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతోటి వాళ్ళ తాలూకా అనూహ్యులకి, వాళ్ళ తాలూకా క్వార్టర్కి, వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు రోడ్లు వేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. సుమారు మనకు ఉదాహరణకు చెప్పుకుంటే ఎంవివి సత్యనారాయణ గారు ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు చుట్టూ, ఆ ఎంవివి సిటీ చుట్టూ వేసిన ఎన్నో రోడ్లు, ఆ రోడ్లన్నింటికి ఖర్చు అన్నది జీవీఎంసీ నిధుల నుంచి కేటాయింపు జరిగింది. ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందా మీరు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం అండి. 100% అర్హులు విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ గండి బాబ్జీ గారే దీనికి అర్హులు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను సార్. అతనికి పరిపాలన ఎలాగా చేత కాదు, పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది. కనీసం ఈ ఫోకస్లో ప్యాకేజీలను పెట్టకపోతే అతను ఉనికి, అతను మనుగడ కూడా సాధించుకోవాలి కదా. అతనికి కూడా ఉనికి ఉండాలి కదండి. ఇప్పుడు వినాయకుడు పాలు తాగుతున్నాడు అంటే మధ్యలో ఎందుకు, నేను ఉన్నానని తెలియపరచడం కోసమే. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే నేను ఉన్నానని చెప్పేసి ఢిల్లీలో మొన్న కౌన్సిల్ జరుగుతుంటే ఢిల్లీ ధర్నాలు, ఇలా ఎలక్షన్ ముందేమో ప్యాకేజీలు, ఎలక్షన్కి వచ్చినప్పుడు ఏమో ఫోకస్లు, ఇలా తెలియపరచడం, ఆయన ఉనికికి చాటుకోవడం కోసం చేస్తున్నాడని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పార్టీలో ఒక కార్పొరేటర్ కూడా వాళ్ళకి లేరు. రేపు ఈ ఎలక్షన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా ఉండదు. స్థానిక సంస్థలు ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో, అప్పుడు కూడా మొత్తం ఈ ఉత్తరాంధ్రలోనే క్లీన్ స్వీప్ అయిపోతుంది. ప్రజల మద్దతు కూటమికి, అలాగే స్థానిక నాయకుల మద్దతు కూడా కూటమికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో కార్యకర్తలు ఒకప్పుడు, నేను కూడా అందులో కార్యకర్తను కాబట్టి నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరినీ కూడా పట్టించుకోకుండా, ప్రజా పరిపాలన పట్టించుకోకుండా, ఓన్లీ రాజు మాత్రమే అక్కడ రాజభోగాలు అనిపిస్తూ కింద ఉన్న వారికి ఎవరికి కూడా గుర్తింపు కానీ గౌరవం కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆ దుస్థితి, ఆ గతి పట్టింది. రాబోయే రోజుల్లో అసలు దుస్థితి గతి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తెరమరుగైపోతుందని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. ఆయన ఏం చేయాలి? ఆయన 11 సీట్లు గెలిస్తే ఆ 11 మంది, ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన సమస్యల మీద పోరాటం చేయి, ఆ సమస్యల మీద ఆయన యుద్ధం చేయాలి. అంతేగాని ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారితోటో లేదంటే అధికార పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారితో, ప్రజా మద్దతు కలిగిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన యుద్ధం చేయకూడదు. ఆయన చేయవలసింది ఎవరితోటి? ఆయన ప్రజాప్రతినిధిగా దేనికి అయ్యాడు? ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలను ప్రతి ఒక్కటిని కూడా శాశ్వత పరిష్కారం చేస్తున్నాడు. ఆ సమస్యలపైన యుద్ధం చేసి ఆయన గెలవాలి తప్పితే నాయకుల మీద లేదంటే మోడీ గారి మీద, ప్రభుత్వాల మీద కాదు. ఆయనకి ప్రజలు బుద్ధి చెప్పినా, గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఆయనలో మార్పు రాలేదని అంటే అప్పుడు రాని మార్పు ఇంకెప్పుడు రాదని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.